హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ములక్కాయ పచ్చడి ఏ విధంగా పట్టుకోవాలో చూద్దాం. ములక్కాయలు అయితే మానికి ముక్కలండి. ములక్కాయలు శుభ్రంగా కడిగి ఎండబెట్టుకొని ముక్కలు కట్ చేసుకోవాలి. కారం 150 గ్రాములు, ఆవు పిండి 2 స్పూన్లు, మెంతిపిండి 1 స్పూను, కల్లుప్పు, చిన్నులపాయలు ఒక 4 రెమ్మలు, అంటే 4 పాయలు ఒలుచుకొని పెట్టుకోవాలి. చింతపండు వచ్చి 300 గ్రాములు. 300 గ్రాముల చింతపండు 2 గ్లాసులు వాటర్ వేసి ఏమి పీసులు అవి లేకుండా శుభ్రం చేసుకున్న తర్వాత ఉడికించుకోవాలి. మనకు ఆయిల్ అయితే 1 కేజీ ప్యాకెట్ పడుతుంది. ఆయిల్ శనగ నూనె వాడాలి. నేనైతే శనగ నూనె ప్యాకెట్ 1 కేజీ తీసుకున్నాను. స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ములక్కాయ ముక్కలు వేయించుకోవాలి. ఇప్పుడు ఆయిల్ పోసుకుంటున్నాను చూడండి. మొత్తం కేజీ ఆయిల్ పోసేసుకుంటున్నాను. మనం ములక్కాయ ముక్కలు వేయించుకున్న తర్వాత మిగిలిన ఆయిల్తో తాలింపు పెట్టుకోవడానికి ఉంటుంది. ఓ పక్క చింతపండు ఉడకబెట్టుకుంటున్నాను. ఇప్పుడు ములక్కాయ ముక్కలు అయితే మళ్ళీ ఒకసారి టవల్ పెట్టి తుడుచుకొని వేయించుకుంటాను. ఏమైనా తడి ఉంటే శుభ్రంగా ఆరబెట్టుకున్నవే, కానీ మళ్ళీ ఒకసారి తుడుచుకొని వేయించుకుంటున్నాను. ఇవైతే మరీ కలర్ మారే వరకు అయితే వేయించే అవసరం లేదు. అలా వేయించడం వల్ల ముక్కలు అయితే విడిపోతాయండి. ఒక్క 10 నిమిషాల పాటు వేయించి తీసేసుకోవడమే. ఎక్కువసేపు వేయించుకొని అవసరం లేదు. ఏదో ఒక 10 నిమిషాల పాటు వేయించుకోండి. ఎక్కువసేపు వేయించడం వల్ల ముక్కలు చిట్లిపోతాయి. అప్పుడు మొత్తం విడిపోయి పచ్చడి అంతా కలిసిపోతుంది. కాబట్టి ఆ విధంగా విడిపోకముందే మనం తీసేసుకోవాలి. మనం వేయించుకునేటప్పుడు డార్క్ గ్రీన్ పోయి లైట్ గ్రీన్లోకి వస్తాయి. అది గుర్తుపెట్టుకోండి. అప్పుడు ములక్కాయ ముక్కలు తీసేసుకోవాలి. మీడియం ఫ్లేమ్ పెట్టి వేయించుకోండి. ఈ విధంగా వేగితే చాలండి. ములక్కాయ ముక్కలు తీసేసుకోవాలి. మనం 2 మానికి ముక్కలు, నేను ఒక 10 ములక్కాయలు తీసుకుంటే మానికి ముక్కలు అయిపోయినాయి. ఈ మానిక ముక్కలకి మొత్తం ఏమేమి ఎంత వేసుకోవాలనేది నేను కలిపేటప్పుడు మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. ఈ ములక్కాయలు మొత్తం వేగిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకొని ఈ వేడిగా ఉన్న ఆయిల్లోనే మనం తాలింపు అయితే రెడీ చేసుకున్నాం. మనం ఇవంతా మిక్స్ చేసుకునే లేపు తాలింపు పెట్టుకున్నది ఆరిపోతూ ఉంటుంది. చల్లారిన తర్వాత కలుపుకోవాలి. ములక్కాయలు కూడా మొత్తం 2వ వాయి కూడా వేయించుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఈ విధంగా మొత్తం వేయించుకున్న తర్వాత మిగిలిన ఆయిల్లో ఎండుమిర్చి వేసుకున్నాను. ఒక 15-20 కాయలు అయితే వేసుకుంటే సరిపోతుంది తాలింపులోకి. మన ఇష్టం అన్నమాట. తినేదాన్ని బట్టి వేసుకోండి. ఎండుమిర్చి ఒక 10 కాయలు వేసుకున్నా సరిపోతుంది. ఎండుమిర్చి వేగిన తర్వాత ఆవాలు వేసుకోవాలి. ఆవాలు కూడా వేగిన తర్వాత సాయి మినపప్పు అవి 2 స్పూన్లు వేసుకోవాలి. ఆవాలు 2 స్పూన్లు,
మినపప్పు 2 స్పూన్లు, పచ్చిపప్పు 50 గ్రాములు. ఈ మొత్తం వేసి వేయించుకోవాలి. చిన్నులపాయలు అయితే మరి 4 పాయలు తీసుకున్నాను. 2 పాయలు అయితే ఒలిసి ఈ విధంగా వేసుకొని వేయించుకోండి. ఒక 2 పాయలు ఒలిసిన తర్వాత మిక్సీ పట్టుకొని కచ్చా పచ్చాగా మిక్సీ పట్టింది కూడా ఈ తాలింపులో వేసి వేయించుకోవాలి. అప్పుడు ఫ్లేవర్ బాగుంటుంది, మంచి స్మెల్ వస్తూ ఉంటుంది మనకి పచ్చడి. ఈ విధంగా వేసుకోండి చిన్నులపాయలు. ఇదిగోండి చిన్నులపాయ కచ్చా పచ్చాగా మిక్సీ పట్టి ఇప్పుడు వేసుకున్నాను. అవి కూడా మొత్తం వేగే వరకు వేయించుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తాలింపు దినుసులు ఇవన్నీ వేగిన తర్వాత ఆఫ్ చేసుకొని ఈలోపు మనం మొత్తం పచ్చడి మిక్స్ చేసుకునేటప్పటికి ఇది తాలింపు అయితే వేడి చల్లారుతూ ఉంటుంది. అప్పుడు మొత్తం కలుపుకోవాలి. ములక్కాయ పచ్చడి అయితే చాలా టేస్ట్ బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. సింపుల్గా పట్టేసుకోవచ్చు. ఎంతో 1 గంట టైంలో అయితే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు, అన్నీ రెడీగా ఉంటాయి. తాలింపు పెట్టుకున్న తర్వాత అదైతే చల్లారిన తర్వాతే మనం పచ్చడిలో మిక్స్ చేసుకోవాలి. చింతపండు పేస్ట్ ఉడికిన దాన్ని ఫ్యాన్ కింద అయితే చల్లారబెట్టుకుంటున్నాను. అది కూడా మిక్సీ పట్టుకోవాలి. తాలింపు అయితే రెడీ అయిపోయింది. ఇక స్టవ్ ఆఫ్ చేసుకొని పచ్చడి మిక్స్ చేసుకుందాం, మొత్తం కలిపేసుకోవాలి. పచ్చిపప్పు మినపప్పు బాగా వేగే వరకు వేయించుకోండి. వేయించుకున్న తర్వాతే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం పచ్చడి కలుపుకోవడానికి ఒక పొడిది గిన్నె కానీ బేసిన్ కానీ ఏదైనా శుభ్రంగా తుడిచి ఎండబెట్టుకున్న తర్వాత తెచ్చి మనం పచ్చడి కలుపుకోవాలి. నేనైతే ఇప్పుడు ఉప్పు కొలత వేసుకుంటున్నాను. 3 గిద్దలు ఉప్పు తీసుకోవాలి. ఇదిగోండి గ్లాస్తో, ఈ గ్లాస్తో 3 గ్లాసులు వేసుకుంటున్నాను. కల్లుప్పు 3 గిద్దలు మిక్సీ పట్టుకొని కలుపుకోవాలి. కల్లుప్పు ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం. కల్లుప్పు మిక్సీ పట్టిన తర్వాత ఇప్పుడు మనం పచ్చడి కలుపుకోవడానికి బేసిన్, ఆ బేసిన్లో మిక్సీ పట్టిన ఉప్పు వేసుకోవాలి. చింతపండు కూడా అంతే విధంగా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకొని చింతపండు పేస్ట్ కూడా బేసిన్లోకి వేసుకొని మొత్తం 2 వాయిలు అయితే అయ్యింది. అది మొత్తం మిక్సీ పట్టుకున్న తర్వాత బేసిన్లోకి వేసుకోవాలి. ఇప్పుడు కారం పొడి కూడా 150 గ్రాములు అనమాట. సుమారుగా మనం ఉప్పు ఎంత తీసుకుంటే కారం కూడా అంతే పడుతుంది. కారం కూడా అంతే వేసుకున్నాను. కల్లుప్పు మిక్సీ పట్టి వేసుకున్నాను. చింతపండు పేస్ట్ ఉడికించిన చింతపండు కూడా మిక్సీ పట్టి వేసేసాను. కారం వేసుకున్నాను. ఆవుపిండి 2 స్పూన్లు, మెంతిపిండి 1 స్పూన్ వేసి మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి. సాల్ట్ మిక్సీ పట్టాం కదా, ఏమీ ఉండలు లేకుండా మొత్తం ఒకసారి కలదిప్పుకోవాలి. కారము, ధనియాల మెంతుల పొడి, ఆవాల పొడి, ఉప్పు మొత్తం కలిసే విధంగా మిక్స్ చేసుకోండి. మనం వేయించుకున్న ములక్కాయ ముక్కలు కూడా వేసి
ఇప్పుడు నిదానంగా కలుపుకోవాలి. మనం స్పీడ్గా కలిపామంటే ములక్కాయ ముక్కలు చిదురైపోతాయి కాబట్టి చాలా నెమ్మదిగా కలుపుకోండి. మొత్తం మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలి. అయితే గంటి పెట్టి మొత్తం కలిపేసుకున్నాను. మొత్తం అడుగు నుంచి మొత్తం పేస్ట్ అంతా ముక్కలకి పట్టే విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న తాలింపు దినుసులు అంతా వేయించుకున్నాం కదా, తాలింపు అయితే పచ్చడిలో పోసి మిక్స్ చేసుకోవాలి. మొత్తం ఒకసారి కలుపుకోవాలి. ఆయిల్ దినుసులు మొత్తం కలిసే విధంగా కలుపుకోండి. ఎంతో రుచిగా ఉండే ములక్కాయ పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. మీరు కూడా ట్రై చేయండి. ఈ విధంగా ములక్కాయ పచ్చడి పట్టుకోండి. 3 నెలల వరకు మనకి నిల్వ ఉంటుంది. పచ్చడి అయితే చాలా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి. మన ఛానల్లో వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కూడా ఈ ములక్కాయ పచ్చడి ట్రై చేయండి. ఏ విధంగా వచ్చిందనేది కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. చూడండి, మొత్తం ఆయిల్ మొత్తం కలిసే విధంగా ఒకసారి కలుపుకోవాలి. ఈ కలుపుకున్న పచ్చడి అయితే నైట్ మొత్తం బేషన్లోనే ఉంచుకొని తెల్లారి జాడీలో కానీ ప్లాస్టిక్ డబ్బాలో కానీ కడిగి ఎండబెట్టుకున్న తర్వాతే మనం నిలవ పచ్చడి స్టోర్ చేసుకోవాలి. ఎక్కడైనా కొంచెం తడి తగిలినా కానీ పచ్చడి పాడైపోతుంది కాబట్టి గమనించండి. ఈ విధంగా కడిగి ఎండబెట్టుకున్న తర్వాతే నిలవ పచ్చళ్ళు మనం స్టోర్ చేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ములక్కాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. నైట్ మొత్తం మనం ఉంచుకున్నట్లయితే ఇంకా ఆయిల్ అయితే పైకి వస్తుంది. ఒక 3 రోజుల తర్వాత తింటే ములక్కాయ ముక్కలకు కూడా ఉప్పు కారం అనేది పట్టి టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి.